అట్లా 2018లో మేము పీఠాన్ని కలవడం జరిగిందనమాట. ఇక అన్నతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, దైవికమైనటువంటి నియమంలో ఉన్నాడు ఆయన, ప్రత్యక్షతలో ఉన్నాడు. భక్సింగ్ గారు ఉన్నారు, తర్వాత ఫిలిప్ గారు ఉన్నారు, ఆ తర్వాత థియోడర్ గారు ఉన్నారు. ఆ విధంగా దైవికమైన నియమంలో ముందుకు పోతూ ఉంది సహవాసం. మోటో కార్డులు, వాగ్దానాలు కూడా అట్లా ఆ క్రమంలో ఇస్తూ వచ్చారన్నమాట. ఆ విషయాలని అర్థమైనప్పుడు నేను కూడా సమ్మతించి అప్పుడు చెప్పాం, మా దగ్గర సేవకుల మీటింగ్ పెట్టుకుంటామన్నా అని చెప్పి అలా 2019లో ఇక్కడ ఆంధ్ర అన్ని జిల్లాలకి దైవచవుల ప్రార్థనా కొడుకులు పెట్టాం. దినాల్లో థియోడర్ మన మధ్యకు వచ్చాడనమాట. అక్కడి నుంచి నేను వస్తూ పోతూ ఉన్నాను. ఆ తర్వాత ఏమైందంటే, వేరే ట్రస్ట్ ఒకటి రిజిస్ట్రేషన్ చేశారు వీళ్ళకి విరోధంగా. అప్పుడు చెప్పాడన్న, ఇట్లా జరిగిందన్నా, నేను చేయలేను, నీకు ఏదైనా సహాయం కావాలంటే దేనిబాబు అని ఉన్నాడు, ఆయనకి సంగతులన్నీ తెలుసు. ఆ తర్వాత కావల జర్మియా, ఆయన కూడా కొన్ని విషయాలు తెలుసు. వాళ్ళిద్దరికి నేను కూడా ఫోన్ చేసి చెప్తా, నువ్వు ఫోన్ చేయి, వాళ్ళిద్దరిని సహాయంగా తీసుకో, ఏదన్నా చేయగలిగితే చేస్తే మంచిది అని చెప్పి ఆయన చెప్తూ వచ్చాడు. అప్పుడు దీనబాబునికి నేను కూడా ఫోన్ చేశాను, పీటర్ని కూడా ఫోన్ చేశారు, జర్మియా. అప్పుడు వాళ్ళిద్దరూ నేను హైదరాబాద్ వెళ్ళి ఆ తర్వాత దాని గురించిన విషయాలన్నీ కూడా చూస్తూ వచ్చాం. దాన్ని బయటకు తీసుకోవడం, కోర్టులో వేయడం ఇట్లా జరుగుతూ వచ్చింది. దాంట్లో ఆ ట్రస్టు అన్ఫిట్ అని వచ్చిందనమాట ఆర్డర్, అది సరైనది కాదు అని. 2004లో ఏదైతే ఉంటా ఉందో దాంట్లోనే మనం కొనసాగుతూ ఉన్నాం. ఆ తర్వాత 2021లో నన్ను ట్రస్టీగా చేశారు. నా ముందే కూర్చొని అందరూ కలిసి మిమ్మల్ని ట్రస్టీగా పెడుతున్నామన్నా అన్నారు. నేను చెప్పాను, నాకు అక్కర్లేదన్నా, పరిసరంలో మీతో అన్నింటిలో సహకరిస్తాను, నన్ను ట్రస్టీగా మీరు పెట్టొద్దు అని నేను గట్టిగా చెప్పాను. అప్పుడు థియోడర్ అన్న, పీటర్ అన్న వాళ్ళందరూ అన్నది ఏంటంటే, లేదన్నా, ఒకవేళ మీకు అది అవసరం లేకపోవచ్చు, కానీ నువ్వు అవసరం దీని కొరకు, మాకు సమాధానం దేవుడు ఇచ్చాడు, పెడుతున్నావు అని చెప్పారు. ఆ తర్వాత నేను పీటర్కి సపోర్ట్ చేస్తున్నానని పీటర్కి విరోధంగా ఒక గ్రూపును తయారు చేసుకుంటూ వచ్చారన్నమాట. ఆ గ్రూపును పెంచుకోవడానికి నన్ను డమ్మీ చేస్తూ వచ్చారు. అంటే ట్రస్ట్గా కూడుకునేటువంటి ఒక 2-3 సార్లు నేను హాజరు కాకపోతే, నా సంతకాలు లేకపోతే ఆటోమేటిక్గా నేను రిమూవ్ అయిపోతానన్నమాట. కాబట్టి ఆ ట్రస్ట్ ఆశ నాకు లేదు కాబట్టి దానిలో పోవాలని, సంతకాలు పెట్టాలని, వాళ్ళతో కూర్చోవాలని నాకేం కోరిక లేదు. ఆ దినాల్లో థియోడర్ గారు కూడా తెలివిగా అన్నొద్దులే, ఎమ్మెల్యే బ్రదర్ వద్దులే, నువ్వు ఒక్కడే వేరా అని చెప్పి ఆయన ఒక్కడనే పిలుచుకుంటా కూడుకుంటూ ఉండేవాళ్ళు. అట్లా జరుగుతూ వచ్చిందనమాట. ఆ తర్వాత ఏమైపోయింది, కొంత గ్రూప్ పెంచుకొని పీటర్కి కూడా నీకు ఏ అధికారాలు లేవు ట్రస్ట్లో అని ఒక లెటర్ పంపించారు. వాళ్ళు సామాన్యమైన వాళ్ళే. ఆయనకి చాలా బాధ వేసిందనమాట. పీటర్న ట్రస్ట్ రిప్రజెంట్ అంతా ఆయన మీదనే ఉంటుంది. ట్రస్ట్ అని అంటే పీటర్ అన్న పేరే ఉంటుంది అనమాట, ఆయన పేరు ఉండదు, ట్రస్టే ఆయన అనమాట, కోర్టు అన్నింటిలో కూడా. అట్లా ఆయన ఉంటా ఉన్నాడు. ఆయనకున్నటువంటి అధికారమును బట్టి మెజార్టీతోటి ఆనందరాజ్ అన్న, విక్టర్ డేవిడ్ అన్న, పీటర్ అన్న ముగ్గురు మెజార్టీ రిజిస్ట్రేషన్ బాడీ వాళ్ళని రిమూవ్ చేసేసారు. వాళ్ళు చేస్తున్నటువంటి గలిబిలను బట్టి తీసేశారు ట్రస్ట్లో నుంచి. వాళ్ళు తీసేస్తూ వాళ్ళకు నోటీసులు పంపినప్పుడు దాంట్లోనే ఏం చేశారంటే, మరో ట్రస్ట్ని తీసుకుంటా ఉన్నాం, మిమ్మల్ని తొలగిస్తూ మరో ట్రస్ట్ని తీసుకుంటా ఉన్నాం అని చెప్పారు. ఆ తర్వాత ఏం చేశారు అని అంటే, 12వ తేదీ 8వ నెలలో నన్ను ట్రస్టీగా తీసుకున్నారు. ఆ సమయానికి థియోడర్ గారు ఆయన ట్రస్టీకి రిజైన్ చేసేసాడు. నా ఆరోగ్యరీత్యా నేను తిరగలేను, చేయలేను కనుక నేను ట్రస్ట్లో కొనసాగలేనని రిజైన్ చేసేసాడు. ఆయన రిజైన్ చేసేసిన తర్వాత ముగ్గురు ఉన్నారన్నమాట. ఎవరు? పీటర్ అన్న, విక్టర్ డేవిడ్ అన్న, ఆనందరాజ్ అన్న ముగ్గురు ఉన్నారు. వారు ముగ్గురు కలిసి వాళ్ళని తీసేస్తూ బయలా ప్రకారంగా అధికారపూర్వకంగా ఆ ముగ్గురు సంతకాలు చేసి వాళ్ళని తీసేస్తూ 4వదిగా నన్ను పెట్టుకున్నారు. అప్పుడు ఎఫ్ఎస్ పీటర్ అన్న, ఆనందరాజ్ అన్న, విక్టర్ డేవిడ్ అన్న, నేను నలుగురుము ట్రస్టీగా ఉంటా వచ్చామన్నమాట. ట్రస్టీగా ఉండేటువంటి దినాల్లో
ఇప్పుడు పీటర్ కూడా వయసు పెద్ద అయిపోతూ ఉంది. రకరకాల నిందలు, ఎబ్రోని పరిస్థితులు కూడా ఉంటా ఉన్నాయి. అవన్నీ కూడా తప్పకుండా ముందుకు పోవాల్సి వచ్చింది. మేము కూడా అక్కడే ఉండి అవన్నీ చూడాల్సి వచ్చింది. ప్రతిరోజు ఉదయము సాయంకాలం కలుసుకునే వాళ్ళం మేమిద్దరం, పీటన్న నేను. ఉదయము సాయంకాలం, ఒకవేళ ఒకరోజు పోకపోతే సాయంకాలము అన్న నువ్వు రా అన్న అని ఫోన్ చేసేవాడు. ఎప్పుడన్నా పక్కనే ఉంటాం కాబట్టి నేను వీలు చూసుకొని నేను పోయేవాడిని. అట్లా విషయాలన్నీ కూడా నాతో మాట్లాడుతూ ఉండేవారు. ఎవరు ఏది అడిగినా నాతో చెప్పేవాడు. నేను ఓకే అన్న మంచిదే చేస్తే బాగుంటుందని అంటే సరే అన్న అని చేసేవాడు అనమాట. అది చెయ్యొద్దు అంటే చేసేవాడు కాదు. ఇక సంతకాలు కూడా ఎవరికి పెట్టడు. ఎవరికి ఏది అవసరమైనా నాకు చెప్తే, నేను అనగా చెప్తే అప్పుడు ఆ రిజల్యూషన్ మీద సంతకం పెట్టేవాడు ఆయన. అంతగా ఆయన ఉంటా వచ్చాడనమాట. ఆ తర్వాత ఎబ్రోన్లో పరిస్థితులు చాలా గలిబిలిగా ఉన్నాయి లోకల్ కొంతమంది సేవకుల ద్వారా. ఆ తర్వాత సమస్య ఏంటంటే సొసైటీ, ట్రస్టు ప్రతి చోట కూడా. అందుకే ఈ రెండు కలుసుకుంటే సమస్య ఉండదు కదా అనే ఉద్దేశంతో చాలా సంగతులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు చెప్పలేం. ఆ విధంగా అవన్నీ చర్చించి ఆలోచన చేసి పీటర్ అన్నట్లా ఒప్పించబడి కోర్టులో కలిసి చేసుకుంటాం అని ఒక ఎంఓ రాసుకొని మేము సంతకాలు పెట్టి సమాధానకరంగా ఎక్కడ సమస్యలు లేకుండా ఉంటాం అని చెప్పి కోర్టులో చెప్పడం వలన కోర్టులో ఇద్దరు కలిసి చేసుకోండి అని ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా నేను కూడా ఉన్నా కోర్టులో. ఆ జడ్జి ఈ విషయాల్లో బాగా తెలుసు, ట్రస్ట్ అంటేనే ఆయనకి కరెక్ట్ అని తెలుసు ఆయనకు కూడా. అప్పుడు ఆయన పెద్దగా నవ్వాడనమాట. విజయసేనారెడ్డి అని ఆయన పెద్దగా నవ్వి ఎప్పుడో చేసుకుంటే సరిపోయేది కదా ఈ పని అన్నాడు అనమాట. సరే ఇదని అలాగ పరిస్థితులు పెట్టానంటే వెంటనే ఇంకో మాట కూడా అన్నాడు, మూడవ పార్టీ లేచిందా అని అన్నాడు. ఉంది సమస్య అంటే ఇంకెవరికి అవకాశం లేకుండా సొసైటీ, ట్రస్టు రెండు కలిసి సమాధానకరంగా చేసుకునేటట్టుగా ఆర్డర్ ఇచ్చారనమాట. అప్పుడు మేము మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే ట్రస్టు ఎక్కడైతే జరుగుతూ ఉందో వాళ్ళ జోలికి సొసైటీలో పోకూడదు. సొసైటీ ఎక్కడ వాళ్ళ కింద ఉన్నారో వాళ్ళ జోలికి ట్రస్ట్ వాళ్ళు పోకూడదు. అయితే ప్రతి సంఘంలో సొసైటీ, ట్రస్ట్ ఇద్దరు ఉన్నారు కదా. అలాంటి పరిస్థితుల్లో మేము కలిసిపోదాం, కలిసిపోయి సమాధానకరంగా ట్రస్ట్ పరిపాలనలో ఉంటే వీళ్ళని కూడా వాళ్ళ వైపు పెడదాం, సొసైటీ పరిపాలనలో ఉంటే వాళ్ళని వీళ్ళ వైపు పెడదాం, అట్లా తీర్మానం చేద్దాం అనేటువంటి తీర్మానంతో ముందుకు పోతూ వచ్చాం. ఎబ్రోన్లో కూడా 50-50 అంట. 50-50 అంటే శరీరం అన్నీ పరిశీలనలు కానీ అంతా కూడా. చాలామంది 50-50 సగం సగం డబ్బులు దోచుకుంటున్నారని చెప్తారు. డబ్బులు మనకేం అక్కర్లే. ట్రస్ట్ వైపున ఉన్నటువంటి మేము ఎవరు కూడా డబ్బులు ఆశించాం, మాకు అక్కరే లేదు. నేను ఎబ్రోన్లో ఉన్నా కూడా ఈ రోజుకి ₹1 కూడా తీసుకోను. నేను భోజనం చేస్తాను, పరిచర్య చేస్తూ ఉంటాం అంతే. భక్ష్యం గారు అంతే చేసేవారు, భోజనం చేస్తాడంతే, ఆయనకి గిఫ్ట్ లేదు, ఏమి లేదు. కాబట్టి సేవకులు ఎవరికి ఏమి లేదు. కాబట్టి నేను కూడా అలాగే అక్కడ ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాం. ఆ వచ్చేటువంటి ఆఫరింగ్ కూడా దాని విషయంలో కూడా జాగ్రత్తగానే అవి ఖర్చులు పెడతా ఉన్నారు, మన వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి. ఎబ్రోను విషయంలోకి వచ్చేసరికి ఏమీ ఇబ్బంది లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే సొసైటీ కింద పనిచేస్తున్నారు ట్రస్ట్ వాళ్ళు అని అంటారు. అది కరెక్ట్ కానే కాదు. వాళ్ళ కింద ఎప్పుడు చేయము మనం. కాబట్టి వాళ్ళ కింద చేయడం అనేటువంటిది ప్రజలు చెప్పుకునేటువంటిది అపోహ. అది కరెక్ట్ కాదు. మనం కూడా ఒక పార్టు, సగం మనం సగం వాళ్ళు కలిసి సమాధానకరంగా కూర్చుంటాం, పరిచర్య చేస్తూ ఉన్నాం. ఇలాగ జరుగుతూ ఉందన్నమాట. ఇలాగ జరుగుతూ ఉండే సమయంలో పీటర్కి కొన్ని విషయాలు బాగా ఒత్తిడి ఎక్కువైపోయింది. అక్క బాగా ఒత్తిడి చేసింది ఆయన్ని. అసలు ట్రస్ట్లో నా పేరు తీసేసేయండి అన్న, నా పేరు తీసేసేయండి. నా పేరు తీసేసి కిస్టాపర్ గారు ఉన్నారు అని చాలా కాలంగా ట్రస్ట్ వైపు నమ్మకంగా ఉన్నాడు. అలాగే ప్రసాదరావు గారు, వాళ్ళిద్దరు పేర్లు పెట్టండి. వాళ్ళిద్దరు పేర్లు పెట్టి మీరు 3 ఉన్నారు, ఆనందరాజు, విక్టర్ డేవిడ్ గారు, నేను, 5 రిజిస్ట్రేషన్ చేసేసుకోండి, నా పేరు తీసేసేయండి అని చాలా మొండికేసేవాడు ఆయన. నేను చెప్పాను మీ పేరు తీసేస్తే ఎట్లా అన్నా అంటే లేదులన్నా తీసేసేయండి అన్నా అన్నాడు. ఆ ఒక్క కారణాన్ని బట్టే ఆయన బతుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయలేకపోయినా, ఒప్పుకోవడం లే, వద్దు నా వయసు పెద్ద అయిపోయింది. అక్క కూడా అన్నా మీకు దండం పెడతామన్నా, ఆయన పేరు తీసేయండి అన్నా, మమ్మల్ని పక్కన పెట్టండి అన్నా, ఈ సమయంలోనే నెమ్మదిగా బతకనండి అన్న మమ్మల్ని చాలా ఏడ్చేదనమాట ఆమె. ఆయన పక్కన పెట్టి రిజిస్ట్రేషన్ చేయడం ఇష్టం లే. అంటే అన్ని రిజల్యూషన్ నేను ఇచ్చేస్తాను, నేను చేపిస్తాను రిజిస్ట్రేషన్ మీకు అని చెప్పేవాడు ఆయన. ఆయన పక్కన పెట్టి చేయడం ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు.
ఆ దినాల్లో ఈ ట్రస్ట్ వైపుకి కొంతమందిని శామ్యూల్ జకరియా 21 డిసెంబరు 22 జనవరిలో అందరు కలిసి చేసుకోమని చెప్పి ఒక ఆర్డర్ వచ్చింది కోర్టు. అప్పుడు థియోడర్ గారు 1వ నెంబరు, నేను 2వ నెంబరు, అట్లా మిగతా 5గురు కలిపి ఆ పరిచర్య చేసుకోమని చెప్పి కోర్టు ఆర్డర్ వచ్చింది. క్రిస్టమస్కి, న్యూ ఇయర్కి అట్లా జనవరి మాసం వరకు. ఆ దినాల్లో ఈ శామ్యూల్ జకరియా నాకు పరిచయం అయినాడు. అంతకుముందు వాళ్ళందరూ కూడా సొసైటీని అన్నమాట. పరిచయం అయ్యి నాతో విషయాలన్నీ ట్రస్ట్ కరెక్టు అని పంచుకుంటూ వచ్చాడు అనమాట. సొసైటీల మీద కూడా మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు పర్వాలే, ఈ మనిషికి కొంచెం అర్థమయ్యింది అని చెప్పేసి నేను ఎఫ్సెస్ పీటర్ దగ్గర తీసుకుపోయినాను ఆయన్ని. ఆయన తీసుకుపోయి, అన్న ఈ మనుషునికి ఈ సంగతులు అర్థమైనాయి, నమ్మకంగా ఉంటాడు, ఇతను చెప్పింది నమ్ము, నువ్వు ఏదైనా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ తీసుకొని నీ దగ్గరికి వస్తాడు అని చెప్పి అట్లా నేను అన్నకు పరిచయం చేశాను. నేను చెప్పిన దాన్ని బట్టి శామ్యూల్ జకరియా మాటలు ఆయన తీసుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత ఆయనే చెప్పాడు, అన్నా శామ్యూల్ జకరియా మాటల్లో నిజం లేదన్నా, అన్ని అబద్ధాలు చెబుతూ ఉన్నాడు అని చెప్పి నాతో చెప్పేవాడు. కొన్ని ఉన్నాయి అంటే కోర్టుకు పోయానని చెబుతాడు, కోర్టుకు పోడు, పోకుండానే చెప్తాడు. ఎవరో ఒకరి ద్వారా కోర్టుకు వచ్చాడంటే రాలేదు అని చెప్తారు వాళ్ళు అక్కడ. కాబట్టి నిజమే, పోలా, చాలా అబద్ధాలు అన్నమాట. ఆ అబద్ధాలే కాకుండా కొన్ని రిజల్యూషన్ ఏదైనా అవసరమైతే ఆయన 2 గీతలు కదా పెట్టేస్తాడన్నమాట ఆయన్ని. అట్లా చేస్తూ ఉండేవాడు. ఇట్లా జరుగుతూ ఉంది, పోతూ ఉన్నాము ముందుకి. తర్వాత వేరే దేవభూషణం అని తాను కూడా కొంత పరిచయం అవుతూ వచ్చాడు. మోహన్ రాజు గారు కూడా ఆయన ట్రస్ట్లో పనిచేస్తూ వచ్చాడు. కొన్ని ఇబ్బందులను బట్టి 7 సంవత్సరాల క్రితం ఆయన తీసేశారు. ఆ తర్వాత ఎన్ఓసీలు కూడా తీసేసుకున్నారు. తర్వాత మనకున్న లాయర్లు డబ్బు తినడమే కానీ ప్రయోజనంగా లేదు, ఇలాగ జరుగుతూ ఉందన్నమాట. అది ఒక ఆయన విశ్వాసి అడ్వకేట్గా ఆయన మాకు దొరుకుతూ వచ్చాడనమాట. ఎన్ఓసీలు తీసేసుకొని అందరి దగ్గర ఆయనకి ఇచ్చాం. కోర్టు విషయాలన్నీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఆయన ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో ఎఫ్సెస్ పీటర్ గారి యొక్క సంతకాలు వీళ్ళు పెట్టడం ఆయన అసలు ఇష్టపడ్డు. చాలా ఫార్వర్డ్గా ఉంటాడనమాట ఆయన. కాబట్టి అలాంటివి చేయొద్దు, ఇటు మంచి పనులు కావు ఇవి అని. ఆ తర్వాత ఏది అవసరమైనా ఆయన దగ్గరికి పోయి సంతకాలు పెట్టించుకున్నారు. కోర్టుకు అవసరమని సంతకాలు పెట్టించుకుంటూ ఉండేవారు. ఇలాగ జరుగుతూ వచ్చినాయి అన్నమాట. సరే, దేవుని ఏర్పాటును బట్టి ఆయన లోకాన్ని ముగిస్తాడని ఎవరు అనుకోలేదు. ప్రభు మహిమ కొరకై ఉంటాడనేటువంటిది ఈ అవసరాలను బట్టి కూడా ఇదేదో అయ్యేంత వరకు దేవుడు ఆయన ఉంచుతాడని కొంత నమ్మకం కూడా ఉంటా వచ్చింది. దేవుడు గారు చనిపోయిన తర్వాత అది పెద్ద షాక్ అయిందన్నమాట ఆయనకి. పెద్ద ఆయన పోయినాడా, నేను కూడా పోతా అనేటువంటి ధోరణ పడింది. హాస్పిటల్కి పోయినారు అనుకోకుండా దేవుని ఏర్పాటును బట్టి 3వ నెల అనుకుంటాను, 2025 సంవత్సరం ఆయన కూడా ప్రభు మహిమలోకి పిలువబడ్డారు. ఆయన ప్రభు మహిమలోకి పిలువబడిన తర్వాత ఆయన బ్రతుకున్నప్పుడే చెప్పాడు కదా, నా పేరు తీసేసి మీ 5గురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయమని చెప్పాడు కదా. కాబట్టి ఆయన చెప్పిన ప్రకారంగానే మేము రిజిస్ట్రేషన్ ఆఫీసుకి వెళ్ళాం. మన వైపు నుంచి ఎక్కడా మోసం లేదు, ఏమి టక్కరలు లేవు, కరెక్ట్ అన్నమాట. అవన్నీ ముందు రిజిస్ట్రార్తో మాట్లాడారు. ఇది కరెక్ట్ అయింది కాబట్టి నేను చేస్తాను, ఇబ్బందులే, ఎవరు ఎన్ని అభ్యంతరాలు చేసినా నేను వినే పని లేదు, రిజిస్ట్రేషన్ చేస్తాను అన్నాడు. అంటే యథార్థంగానే నేను, ఆనందరాజు అన్న, వెంకటదేవుడి గారు, ఆ తర్వాత కృష్ణాపర్ అన్న, తర్వాత ప్రసాదరావు అన్న 5గురు మేము రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. అప్పుడు శాంసన్ నుంచి కొద్దిగా ఆటకపరిచాడు, అది ఏం పట్టించుకోలేదు, మీకే రైట్స్ లేదని పంపించారు. కొంతమంది చల్లరు చేసి ప్రస్తుతానికి ఏం చేశారంటే అబ్జెక్షన్ చేశారు దాన్ని. అప్పుడు రిజిస్టర్ ఏం చెప్పాడంటే, పరిస్థితులు ఇలాగ ఉన్నాయి కాబట్టి సార్ మీరు ఒక పని చేయండి, కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకోనండి, మీది కరెక్టు, వెంటనే ఆర్డర్ వస్తుంది, మీరు కోర్టుకు వెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకోండి, నేను రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాడు. రిజిస్టర్ సలహా మేరకే కోర్టుకు వెళ్ళాం. అది కోర్టులో ఉందన్నమాట. కోర్టులో ఉన్న తర్వాత కొంతమంది తీవ్రంగా మమ్మల్ని ట్రస్ట్ చేశాడు అని చెప్పేసి వాళ్ళు ఒక పిటిషన్ ఇచ్చారు. అట్లా రకరకాలుగా దాన్ని అభ్యంతరపరచడానికి చేస్తూ వచ్చారన్నమాట. ఈ 5గురు రిజిస్ట్రేషను బాడీ తర్వాత మోహన్ రాజు అని, తర్వాత వచ్చేసి ఈ భూషణం గారని వాళ్ళిద్దరిని కూడా ట్రస్ట్లోకి తీసుకుంటే మంచిది అని ఆలోచన చేశాం. పీటర్ అని కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత మరలా ఆయనకి ఎవరేం చెప్పారో ఏమో, మోహన్ రాజు అనే వ్యక్తిని పెట్టొద్దన్న
తను చాలా మోసగాడు, చాలా ఇబ్బంది పెట్టాడు, చాలా నష్టపోయాము తన ద్వారా కూడా. కాబట్టి అతను ఎట్టి పరిస్థితుల్లో ట్రస్ట్లో పెట్టొద్దు అని చెప్పారు. తర్వాత ఈ భూషణం విషయంలో కూడా ఎబ్రోను బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమని రెజల్యూషన్ ఇచ్చి పంపించాము ఆయన్ని. అది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. డబ్బులు ఎతకపోయి బ్యాంకులు తీస్తూ ఉన్నాం. మాకేం ఇన్ఫర్మేషన్ రావడం లే. బ్యాంకులో డబ్బులు వేసినప్పుడు మాకు రావాలి కదా, తీసినప్పుడు రావాలి కదా, చెల్లకి ఏమి రావడం లే. నేను అడిగాను బోసనాన్ని, ఏం బోసను మాకేమి తెలియడం లేదు, బ్యాంకులో వేసింది తెలియడం లే, తీసింది తెలియడం లే అని చెప్పి అడిగా. అన్నా నాకు వస్తుందన్నా అని నాకు తెలుస్తుంటే అన్నా నేను చూస్తున్నానన్నా అన్నాడు. నీకు రావడం ఏంటి, నీకు సంబంధమే లేదు బ్యాంక్ అకౌంట్కి, నీకు రావడం ఏంటి, నువ్వు చూడడం ఏంటి, మాకు కదా రావాల్సింది అని అడిగా. నాకు లేదన్నా నేను చూస్తున్నానన్నా అన్నాడు. అప్పుడు మాకు ట్రస్టీగా ఉన్నటువంటి కృష్ణాపర్ గారు బ్యాంకుకి వెళ్ళి ఇచ్చారు. పాస్వర్డు, ఫోన్ నెంబరు అన్నీ ఆయనే పెట్టుకున్నాడు. సరే ఎట్టుందో మోసం కదా ఇది. ట్రస్ట్లోకి తీసుకోకముందే ఇలాంటివి చేయడం మొదలు పెడితే తీసుకున్నాక ఎట్టుంటుంది నీ పరిస్థితి. అప్పుడు కృష్ణాపర్ గారు వెళ్ళి బ్యాంకులో ఆయన నెంబర్ అనేది తీసేసి మా నెంబర్లో పెట్టాడనమాట. అంతా మాకు విషయాలు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా తెలుస్తూ ఉంటుంది. దానికి కక్ష, నాకు చెప్పకుండా మీరు మారుస్తారా, నా పేరు తీసేస్తారా, నువ్వెవరు అసలుకి, నువ్వు చేసింది మోసం కదా, ఇలాగ నీ జిప్లో పెట్టుకొని ఆట ఆడేయాలని చూస్తూ ఉన్నావా, ఇలాంటి వాళ్ళు ఎట్ట పెట్టుకుంటావు ట్రస్ట్లోకి. ఆ తర్వాత అయిపోయింది. మేము 5గురం ట్రస్ట్గా ఉన్నాం. ఎవరు, విక్టర్ డేవిడ్ అన్న చైర్మన్గా, ఆనందరాజు అన్న వైస్ చైర్మన్గా, నేను సెక్రటరీగా, కృష్ణాపర్ గారు జాయింట్ సెక్రటరీగా, ఆ తర్వాత ప్రసాదరావు ట్రెజరర్గా 5గురు ఉన్నాం. ఈ 5గురు రిజల్యూషన్ చేసేసారు. తర్వాత ట్రస్ట్ డీడ్ కూడా చేసేసారు అన్నమాట, రిజిస్ట్రేషన్ కొరకాయ. దాని అన్నింటిలో అందరి సంతకాలు ఉన్నాయి. అది రిజిస్టర్ ఆఫీసులో ఉంది, కోర్టులో కూడా ఉందన్నమాట. ఇట్లా జరుగుతూ ఉన్నప్పుడు ఆనందరాజు గారిని ఆయా సమయాల్లో ఎప్పుడైనా పిలిచేవాళ్ళం, పరిసరలో వాడుకొని పంపించుతూ ఉండేవాళ్ళం అన్నమాట. ఆ తర్వాత ఒకసారి ఆదివారం మందిరానికి వచ్చాడు, పరిచర్య చేశాడు. పరిచర్యకి వచ్చినప్పుడల్లా డిమాండ్ చేస్తాడు డబ్బులు. 25,000 ఇవ్వని డిమాండ్ చేశారంట. అన్న 25,000 ఇవ్వమంటున్నాడు అన్న అంటే, సరే ఒక 15,000 ఇవ్వండియ్యా అని చెప్పినాం. 15,000 రూపాయలు ఆయనకి ఇచ్చి చెక్కు మీద, అది రసీదు మీద సంతకం పెట్టించుకున్నారు. ఆ సంతకం మీద ఏమని పెట్టారంటే, నేను వైస్ చైర్మన్గా ట్రస్ట్లో సేవకుడిగా సంతకం పెట్టాడనమాట. అది 20వ తేదీ జరిగింది. సోమవారమే మాకు ఎవరికి తెలియకుండా వేరే చోట ఒక ట్రస్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసేసారన్నమాట మరుసటి రోజే. ఇది చాలా మోసం అన్నమాట. దాంట్లో ఆయన చైర్మన్గా, మోహన్ రాజు వైస్ చైర్మన్ జట్లో అవన్నీ పెట్టుకొని ఒక 6గురితోటి రిజిస్ట్రేషన్ చేశారు. అది కూడా మాకు తెలియదు కొద్ది రోజుల వరకు. ఆ తర్వాత అంతవరకు వీళ్ళందరినీ కూడా పాటలకి అట్లా ఎబ్రోన్లో వాడుకునేవాళ్ళు. ఆ తర్వాత ఈ విషయం బయటపడింది. విషయం బయటపడిన తర్వాత దాన్ని డీడ్ బయటకు తీసి దాని సంగతులన్నీ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇబ్బంది ఏమి లేదు. అధికారపూర్వకంగా ఏదైతే ఉందో దాంట్లో 5గురు ట్రస్టీగా వచ్చాం. ఈ ఆనందరాజు చేసిన ఈ పరిస్థితులను బట్టి రెజల్యూషన్ పాస్ చేసి ట్రస్ట్ బైలా ప్రకారంగా 3 సంతకం పెడితే అది ఎలిజిబుల్ అనమాట. 4 సంతకాలు పెట్టి ఆయన ట్రస్ట్లో నుంచి తీసేసాం. ఆనందరాజు గారు 2004లో ఏదైతే అధికారపూర్వకంగా వచ్చిందో ట్రస్టు దాంట్లో లేడు. ఆయన చేసిన దాన్ని బట్టి ఆయన తీసేయాల్సి వచ్చింది, తీసేసాం. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి సంగతి. వాళ్ళు చేసినటువంటి రిజిస్ట్రేషన్ ఫేక్. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లుబాటు కాదు. దాని సంగతులన్నీ చూస్తాం, వదిలిపెట్టే పని ఏమో ఉండదు. సామ్యాల్ జకరే చెబుతూ ఉన్నాడు, ఎఫ్సి పీటర్ అన్న మమ్మల్ని అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి ట్రస్టీస్గా అవన్నీ రాపిచ్చి సంతకాలు పెట్టించాడు. ఆయన మాకు రిజల్యూషన్ చేసి ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. అప్పుడు మేము అడిగాము, ఆయన చెబుతుంటే విన్నాను నేను. ఇమ్మారెడ్డి సంగతి ఏంటన్నంటే, వద్దులే ఇప్పుడు ఇమ్మారెడ్డి గారిని పక్కన పెట్టండి, తర్వాత చూద్దామని చెప్పి ఆయన అన్నాడు. అందుకని ఇమ్మారెడ్డి గారిని కూడా మేము పక్కన పెట్టాం. మిగిలిన 2 ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చిన రిజల్యూషన్ అంటాడు ఆనందరాజు, నేను వెనక్కి తీసుకుంటాను అంటాడు. ఇవన్నీ ఆయన ఇష్టమేనమాట. ఆనందరాజుకి దేవుడు ఇచ్చిన ఘనత ఎంతో గొప్పది. మేము కూడా ఎంతో గౌరవంగా వచ్చాం. పీటర్ని చెప్పాడు, తను మంచోడు కాదన్నా, నమ్మకూడదు, అతని ప్రవర్తన బాగాలేదు, లంచగొండి ఇవన్నీ చెప్పేవాడు ఆయన. అవన్నీ ఉత్తరాలు ఉన్నాయి ఆయన దగ్గర, నాకు చూపించాడు కూడా. ఆయన నేను ఎంతగానో బతుకులాడుకుంటూ వచ్చాను.
ఈ వయసులో ఎంతో ఘనత నిమిత్తం పాత్రగా ఉండవలసినటువంటి వాడు ఆనందరాజు అన్న. కాబట్టి మాకు ఎవరికి తెలియకుండా తను ఒక్కడే వెంకటదేవుడి గారు రిజైన్ చేశాడని చెప్పి రాశారు దాంట్లో. ఆయన రిజైన్ చేయలేదు. ఆయన ట్రస్ట్ చైర్మన్గానే ఉన్నాడు ఇప్పుడు. అవన్నీ చేసి సమర్పించి రికమెండేషన్తో ఏదో చేసుకొని ఇక మేమే అని చెప్పి అందరికి చెప్తూ ఉన్నారు. కొన్ని చోట్ల సేవకుల మీటింగులకు కూడా మీరు జరపొద్దు, ఇమ్మానుయేల్ గారిని పిలవద్దు, పిలిస్తే మీరు ఇబ్బంది పడతారు అని చెప్తూ వచ్చారు. కొంతమంది నిజమైన మానుకున్నారు. కొంతమంది ఏమో ఏం ఇబ్బంది పెడతావో పెట్టి చూద్దాం, రండి చూద్దాం అని చెప్పి అన్నట్టుగా నిలబడి మాట్లాడారు అన్నమాట. చాలా కలవరాలు పలుస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. ఇలాగూ మనలో ఈ కలవరాలన్నిటిని బట్టి సొసైటీ వాళ్ళకు బలం వస్తుంది కదా. ఇక వాళ్ళు అంటారు సంఘాలన్నీ మాయి, కాబట్టి మీ సంఘాలు మీరు చూసుకోండి, మా సంఘాలు మేము చూసుకుంటాం. అంతకుముందు కూర్చొని రాసేవాళ్ళం పరిచర్య, ఇప్పుడు అట్ట కాదు, మీ వాటికి మీరు రాసుకోండి, మా వాటికి మేము రాసుకుంటాం. అక్కడ కూడా కలవరాలు మొదలవుతూ ఉన్నాయి. ఇప్పుడు సపోర్టుగా నిలబడి ప్రభు మహిమ కొరకై సత్యం కొరకు నిలబడాలి. అయితే స్వార్థం కొరకు రకరకాల పరిస్థితులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రార్థన చేయండి, దేవుని మహిమ కొరకై దేవుడు తన కార్యాలు జరిగించినట్లుగా. ఇంకా అనేకమైన సంగతులు ఉన్నాయి. అవి చాలా దుర్మార్గమైన సంగతులు. వ్యక్తిగతంగా మనుషుల గురించి వాళ్ళు చేసే దుర్మార్గాలు చెప్పడం కూడా నాకేమంత ఇష్టం ఉండదు. దేవుడికి తెలిసి అవన్నీ కూడా. సత్యమే జయం, ప్రభు ఉంటాడు. ప్రభు మహిమ కొరకు మనం ముందుకు సాగిపోయే వరంగా ఉండాలని మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చెప్తాను. ట్రస్ట్ కావచ్చు, సొసైటీ కావచ్చు, అవి దర్శనాలు కావు అవి. కాబట్టి మన మనసులో ఉండకూడదు అవి. కేవలము ఆస్తులు భద్రత కొరకు పెద్దవాళ్ళు పెడతా వచ్చారు. ఆ దినాల్లో హైదరాబాద్ రాష్ట్రం కొరకే పెట్టారు. 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి. ఫిలిప్ పక్షం గారు తర్వాత రాను పరిచయం విస్తరించింది ప్రపంచం అంతా కూడా. సొసైటీ అనేది ఒక రాష్ట్రానికి మాత్రమే. ఇప్పుడు సొసైటీ ఆ రాష్ట్రానికి ఏముంటుంది, ఈ రాష్ట్రంలో ఇంకో సొసైటీ పెట్టుకోవాలి. అయితే ట్రస్ట్ అనేటువంటిది ఇంటర్నేషనల్, ప్రపంచంగా ఉంటుందన్నమాట. మన పరిచయం ప్రపంచవ్యాప్తంగా ఉంది కనుక ఆ దినాల్లో సొసైటీలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళు తీర్మానం చేసుకొని ఏది మంచిదో ఆ విధంగా పిలుపు గారు వీళ్ళందరూ కూడా ముందుకు పోతూ ఉన్నారు. దేంట్లో అయితే వారు ముందుకు పోతూ వచ్చారో దాంట్లోనే మనం ముందుకు పోతున్నాం. కాబట్టి బైబిల్ ప్రకారంగా చరిత్ర ప్రకారంగా కూడా సొసైటీ మనమే. చెప్పండి రెండవది, ట్రస్టు మనమే. నా మటుకు నేను కూడా కొండేపల్లి స్థలం సొసైటీకి రిజిస్ట్రేషన్ చేశాం. ఎందుకు ఆ దినాలు అది ఉంది. 2004 నుంచి ఉంది. ఎక్కడ తీసుకున్నా ట్రస్ట్కి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాం. 2003లో కూడా కొంత సమస్య ఉన్నది. టంగుటూరు దగ్గర ఒక మందిరం విషయమై సొసైటీలో చిక్కడపల్లి రిజిస్టర్ ఆఫీసులో నాకు ఆథరైజ్ పట్టా ఇచ్చారు. రిజిస్ట్రేషన్ పట్టా అన్నమాట అది సొసైటీ. కాబట్టి దేవుని ప్రజలుగా అవి ఆస్తులు భద్రత కొరకే కానీ ఆ తర్వాత దర్శనం అది కాదు. దర్శనం మనకు అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఇది మన దర్శనం. ఈ దర్శనంలో దేవుని ప్రజలుగా సేవకులుగా మనం కూడుకొని ప్రభు మహిమ కొరకై మనం ముందుకు సాగిపోయే వారంగా ఉండాలని మనం హెచ్చరించబడుతూ ఉన్నాం.